రాష్ట్రంలో నకిలీ మద్యం ఘటనపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఏలూరు రేంజ్ ఐజీపీ అశోక్ కుమార్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, సిఐడి ఎస్పీ కె చక్రవర్తి, పోలీస్ సాంకేతిక విభాగం ఎస్పీ మలికా గార్గ్ సహా ఎక్సైజ్ శాఖలో అనుభవం కలిగిన అధికారితో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ములకల చెరువు, ఇబ్రహీంపట్నంతో పాటు మరెక్కడా ఇలాంటి వ్యవహారమున్నా వాటిపై సిట్ విచారిస్తుందని సీఎం తెలిపారు. ఆయా కుంభకోణాల్లో ఎవరున్నారు, ఎవరు మద్దతిచ్చారు, కుట్రదారులెవరనేది సిట్ తేలుస్తుందని వెల్లడించారు. మరెవరైనా ఇలాంటి నేరాలు చేయాలంటే వణికిపోయేలా చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. 23 మంది నిందితులను గుర్తించాం, 16 మందిని అరెస్ట్ చేశాం. ఇబ్రహీంపట్నంలో 12 మంది నిందితులుగా గుర్తించి 7 మందిని అరెస్ట్ చేశాం. 4 పీటీ వారెంట్లు నమోదు చేశాం విదేశాల్లో ఉన్నారని. ప్రధాన నిందితుడు A1 జనార్దన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. నేను చెప్పాల్సి కూడా చెప్తున్నాను, ఎవరిని వదిలిపెట్టద్దండి. అందుకే మా పార్టీ వాడైనా కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాం. ముందు వెనక చూడలా, ఒక్కరోజు కూడా చూడలా. నేను మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఇవి చూసిన తర్వాత దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం బాటిళ్లపై ఉండే హోలోగ్రామ్ స్కాన్ చేసే విధానంపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ యాప్ ఎలా పనిచేస్తుందో ఎక్సైజ్ శాఖ సిబ్బంది డెమో ఇచ్చారు. ఫిర్యాదులు ఉంటే 14405 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. దుకాణాల్లో మద్యం అమ్మేవారు, కొనేవారు కూడా ఆ మద్యం నకిలీదా, అసలైనదా అనేది ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు. ప్రతి మద్యం దుకాణాల్లో మద్యం సీసా అమ్మే ముందు తప్పనిసరిగా ఈ యాప్లో స్కాన్ చేస్తే విషయాలు తెలుస్తాయన్నారు. దీనివల్ల బెల్ట్ దుకాణాల్లో అమ్మడానికి అవకాశం ఉండదని, ఎక్కడైతే ఆ సీసా అమ్మాలో అక్కడ జియో ట్యాగింగ్ అవుతుందని చెప్పారు. అక్కడ కాకుండా మరో చోట అమ్మితే అది నేరమని, ప్రతి మద్యం సీసాకు ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ ఉంటాయని చెప్పారు. అవ్వాలి, అయితేనే ఇంపార్టెన్స్ వస్తుంది. అందుకే చేస్తున్నా. అది చేయకపోతే ఏమనుకుంటారంటే, ఇప్పుడు మీరు అది స్కాన్ చేశారు, ఇప్పుడు బాటిల్ మీరు చూపేయండి. బై బాటిల్ని ఒకసారి చెక్ చేసుకోవడం, కింద సీల్ ఒకసారి చెక్ చేసుకోవడం, అదే మరి పక్కనుండే ఇది పక్కనుండే ఇది చూసుకోవడం. నకిలీ మద్యం బాటిల్ని కనుక్కోవడానికి వీలుగా యాప్ డిజైన్ చేశాం. స్కానింగ్ చేయడం, వెరిఫై చేయడం, ఎప్పుడు తయారైంది, మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్, డిపో లొకేషన్, వెండర్ లొకేషన్ అన్నీ వచ్చేస్తాయి. దాన్ని చూసుకున్న తర్వాత ఇది నకిలీనా లేదా అని చూసుకొని వినియోగదారుడు కన్జ్యూమ్ చేసే పరిస్థితికి వస్తుంది. బెల్ట్ షాపులో కానీ అమ్మితే బెల్ట్ తీస్తా. ఐఎమ్ వెరీ క్లియర్. నకిలీ మద్యం కేసు పేరుతో రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టించి శివరాజకీయాలు చేయాలని కొందరు చూస్తున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. తండ్రి చనిపోతే 5 ఏళ్లు అలాంటి రాజకీయాలే చేశారని గుర్తు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులోనూ అదే చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఎక్కడెక్కడో చనిపోయిన వారిని ట్యాగ్ చేసి నకిలీ మద్యం వల్ల మరణించారంటూ తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీయాలని చూస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. తండ్రి చనిపోతే 5 ఏళ్లు శవరాజకీయాలు చేశారు. ఆ తర్వాత 30,000 మంది అనారోగ్యం పాలై నాసిరకం వస్తే కనికరం లేకుండా ప్రవర్తించారు. జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే ఎంక్వైరీ ఇలా బాధ్యతారాహిత్యంగా చేసి దాన్ని కూడా శవరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇది జరిగితే ఎక్కడెక్కడ చనిపోయినట్టన్ని ట్యాగ్ చేసి ఆ బ్లూ మీడియా, సోషల్ మీడియాలో పెట్టి దీనివల్ల చనిపోయారని దీన్ని కూడా పెట్టే పరిస్థితికి వచ్చేసారు. ఈ శివరాజకీయాలు ఎంతవరకు పోతున్నాయంటే వీళ్ళే ఈరోజు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కావాలంట. సిబిఐ ఎంక్వైరీ అంటే 15 ఏళ్ళు, లాస్ట్ టైం 11 కేసులు ఉన్నాయి కదా, కాలక్షేపం చేయొచ్చు. అది వీళ్ళ యొక్క ఆలోచన విధానం. ఎక్సైజ్ ఉద్యోగులు జాగ్రత్తగా పనిచేయకపోతే ఇబ్బందుల్లో పడతారని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. తప్పు చేయడానికి వీలులేని వ్యవస్థ తెస్తున్నట్లు వెల్లడించారు. లాలూచీ పడితే ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎంప్లాయీస్ కూడా చెప్తాను, మీరు కూడా జాగ్రత్తగా పనిచేయకపోతే మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరికీ చెప్తాను,
ప్రతి ఒక్కరు కూడా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఏ క్వాలిటీ అని మీరు పారామీటర్స్ పెడతారో దాంట్లో డీవియేషన్ 0.01% వచ్చినా మీరు కూడా బాధ్యులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యాన్ని అధికారిక ముద్ర వేసి ఏరుల్లా పారించారని సీఎం దుయ్యబట్టారు. వారు సృష్టించిన అక్రమ నేర సామ్రాజ్యాన్ని కూటమి ప్రభుత్వం అన్ని కోణాల్లోనూ ప్రక్షాళన చేస్తోందని తేల్చి చెప్పారు.